దృశ్యం 3 మళ్ళీ దృశ్యంతో వస్తున్నారు మోహన్ లాల్. రూపొందించిన అన్ని భాషల్లో ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఎంతో పేరు తెచ్చుకున్న దృశ్యం 3వ భాగం త్వరలో రానుందని హీరో మోహన్ లాల్ ప్రకటించారు. మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ల కాంబినేషన్లోని దృశ్యం ఫ్రాంచైజీ ఎంతటి బ్లాక్ బస్టర్ చిత్రమో అందరికీ తెలిసిందే. ఈ మలయాళ దృశ్యం ఫ్రాంచైజీలోని సినిమాలు భారతదేశ ఇతర భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతి భాషలోనూ ఈ చిత్రం హిట్ కావడం విశేషం. దృశ్యం సినిమాకు ఇంత క్రేజ్ ఉండటంతో 3వ భాగం కూడా రూపొందించాలని మోహన్ లాల్ భావించారు. కొన్ని రోజులుగా దృశ్యం 3 సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందనే టాక్ కూడా మాలీవుడ్లో వినిపిస్తూనే ఉంది. అనుకున్నట్లుగా ఫైనల్గా గురువారం ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు మోహన్ లాల్. దృశ్యం 3 సినిమా కన్ఫర్మ్ అని తన ఎక్స్లో ఫోటోను షేర్ చేశారు. అయితే గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదనే వ్యాఖ్యతో ఫోటోతో పాటు కొన్ని వ్యాఖ్యల్ని పంచుకుంది చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంత హిట్ అవడానికి కారణం సినిమా కథ. ఒక మధ్యతరగతి కుటుంబంలో భార్య కూతుర్లతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ తిరిగే కుటుంబ కథా చిత్రం ఇది. ఈ హత్య వల్ల హీరో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు, హత్యతో ముడిపడిన సంఘటనలేంటి, హత్య నుండి కుటుంబాన్ని ఎలా తప్పించాడు, ఎందుకు తప్పించాలనుకున్నాడు, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకు సమాధానమే దృశ్యంలోని 2 భాగాలు. ఈ 2 భాగాలతో వచ్చిన సినిమా దేనికదే ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ మోహన్ లాల్ పాత్రను పోషించగా అత్యద్భుతంగా పాత్రకు జీవం పోశాడు. ఇద్దరు కూతుర్ల తండ్రిగా కథనానికి తగ్గట్టు ఎమోషన్ పండిస్తూ సినిమా చూసే విధంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగారు. దీంతో 2 భాగాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే మొదటి భాగం 2014లో థియేటర్స్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే మళ్ళీ 2వ భాగం 2021లో కరోనా కారణంగా ఓటీటీలో హిట్ కొట్టింది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మోహన్ లాల్ తన రాబోయే సినిమా L2 ఎంపురాన్ కోసం సన్నద్ధమవుతూనే ఇంకోవైపు కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో అనూప్ మెనన్ ఈ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని, ప్రేమ, కోరిక, సంగీతంతో కూడిన మరో మరపురాని ప్రయాణం ఇదని వ్యాఖ్యల్ని జోడించారు. అయితే రొమాంటిక్ ఎంటర్టైనర్ నేపథ్యంలో దీన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. టైమ్స్ మూవీస్ పతాకంపై అరుణ్ చంద్రకుమార్, సుజీత్ కేఎస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొత్తంగా మోహన్ లాల్ 3-4 ప్రాజెక్ట్స్కు కమిట్ అవుతూ ఫుల్ బిజీగా మలయాళ ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.